బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో మొన్న హత్యకు గురైన కుమారి కృష్ణ కేసుపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు. ఆయన హత్యకు గల కారణాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తును మొదలుపెట్టారు పోలీసులు. పిన్ ఆధారాలను సేకరించి నిందితులను శిక్ష పడేలా అడుగులు వేస్తున్నారు. హత్యకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను ఇవాళ పోలీసులు వివరిస్తారు. కుమారి కృష్ణను కొడుకు శివకుమార్ హత్య చేయించాడని పోలీసులు గుర్తించారు. హత్య చేసిన నిందితులను పట్టుకుని పోలీసులు విచారించారు. కేకే కొడుకే హత్యకు సుపారీ ఇచ్చాడని నిందితులు ఒప్పుకున్నారు. కేకే పెద్ద కొడుకు శివకుమార్ తో ఆస్తుల విషయంలో గత కొంతకాలంగా వివాదాలు నడుస్తున్నాయి. కృష్ణ గత కొద్ది రోజుల నుంచి పెద్ద భార్య ఆమె కుమారుల దగ్గరకు వెళ్లకుండా మూడో భార్య దగ్గరే ఉంటున్నాడు. దీంతో తండ్రి కొడుకుల గొడవ పడ్డారు. అప్పుడు కేకే తన ఆస్తిని మొత్తం కూడా మూడో భార్యకు ఇచ్చేస్తానని, ఏం చేసుకుంటావో చేసుకోపో అని పెద్ద కొడుకు శివకుమార్ను బెదిరించాడు. దీంతో గొడవ పెద్దదైంది. తన తండ్రి ఆస్తులు మొత్తం కూడా వేరే వారి పేర రాసిస్తాడేమో అనే కోపంతో శివకుమార్ హత్యను ప్లాన్ చేసి తండ్రి కేకేకు చంపేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో నిందితుడుతో పాటు కేకే కుమారుడు శివకుమార్ కూడా ఉన్నాడు. ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను ఇవాళ పోలీసులు వివరిస్తారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఇటు కేకేను హత్య చేయించింది వాళ్ళ కుమారుడు అని తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ఇక పోలీసులు ఏ టైంలో దీనిపై డీటెయిల్ గా వివరాలు ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమారి కృష్ణ హత్య కేసులో తన కొడుకే ఆ హత్య చేయించాడని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఎప్పుడైతే హత్య చేసిన బాబా అనే నిందితుడితో పాటు మరో ఇద్దరు నిందితులు కూడా పోలీసుల ఎదుట లొంగిపోవడం జరిగింది. వారిని విచారించిన క్రమంలోనే కొడుకే హత్యకు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్టు పోలీసులు గుర్తించారు. కేకే కొడుకు శివకుమార్ని కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అతనితో పాటు ఎవరెవరు సహకరించారు, హత్యకు గల కారణాలు ఏంటి అనే దానిపైన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే షాద్నగర్ ఏరియాలో ఆయన ఫామ్ హౌస్కి సంబంధించి తన భార్య మూడో భార్యతో అక్కడే ఉంటున్నాడు. ఉంటున్న సమయంలోనే వ్యక్తిగత సహాయకుడిగా ఉన్నటువంటి బాబా చాలా రోజుల నుంచి ఈయన వ్యక్తిగత సహాయకుడిగా ఉంటున్నాడు. అతనికి సంబంధించి కొద్ది రోజుల క్రితం పని మానివేశాడు. మళ్ళీ 20 రోజుల క్రితమే తాను మళ్ళీ పనిలో జాయిన్ అయ్యాడు. అప్పటి నుంచే ఈ హత్యకు కుట్ర పన్ని మొన్న బుధవారం రోజు హత్య చేశారు దుండగులు. అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంటే ఈ విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. అయితే శివకుమార్కి తండ్రి కేకేకి గత కొద్ది రోజుల నుంచి కూడా ఆస్తులకు సంబంధించిన వివాదం నడుస్తుంది. ఈ ఆస్తులన్నీ కూడా మూడో భార్య పేరు పైన పూర్తిగా రాయిచేస్తాడని చెప్పేసి అనుమానంతో హత్య ఎలాగైనా తండ్రిని హత్య చేయాలని చెప్పేసి తన వెంట ఉండే బాబానే ఆ హత్యకు ప్లాన్ చేసి అతనే హత్య చేసే విధంగా సుపారీ మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇప్పటికే పోలీసుల అదుపులో మొత్తం 5 కూడా నిందితులు, ఈ హత్యకు సంబంధించిన నిందితులు అదుపులో ఉన్నారు. మీడియా ఈరోజు మధ్యాహ్నం సమయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు కూడా శంషాబాద్ డీసీపీ వెల్లడించనున్నారు. అయితే ఈ హత్యకు ఆస్తి వివాదాలే కారణమా, ఇంకా వేరే ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయనేది కూడా పోలీసులు ప్రెస్ మీట్లో వెల్లడించే అవకాశం కనబడుతుంది. అయితే తాను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించిన కేకే ఈ ఆస్తులన్నీ కూడా కొడుకుకు కాకుండా మరో మూడో భార్య పేరు పైన పూర్తి ఆస్తులన్నీ కూడా బదలాయించే అవకాశం ఉందని చెప్పేసి మనసులో కోపం పెంచుకున్న కొడుకు శివకుమారే ఈ హత్య చేశాడని చెప్పేసి కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ హత్యకి ముగ్గురే ఇన్వాల్వ్ అయ్యారా, ఎవరెవరు ఈ హత్యలో పాల్గొన్నారు, ఈ కుట్ర కోణంలో కూడా దీంట్లో ఎవరెవరు పాల్గొన్నారనే దానిపైన పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఈరోజు మధ్యాహ్నం వెల్లడించే అవకాశం కనబడుతుంది. ముందుగా బాబా అతనితో పాటు ముగ్గురు ఈ హత్య చేసి అక్కడిని అత్యంత కిరాతకంగా గొంతు కోసి ఫామ్ హౌస్లోనే పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడే ఉన్న మూడో భార్య పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేసి ఈ విషయాలన్నీ కూడా వెలుగులోకి రావడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం పూర్తి వివరాలు శంషాబాద్ డీసీపీ వెల్లడించే అవకాశం కనబడుతుంది. సర్దార్.